ఆఫీసర్గా గడ్డం పట్టుకొని అసలు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంత ఓపిక నేను కూడా ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ చేసిన అర్హతలకు, కేసీఆర్ కూడా అర్హతలకు అసలు గడ్డం పట్టుకున్నాడు కాదు కదా, వాళ్ళని ఏమన్నా తప్పలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిస్టంలో పోవాలని ప్రతిపక్ష పార్టీ ఆహ్వానిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు అనవసరంగా ఇక మీరు ఆ దుకాణంకు రా, ఈ దుకాణంకు రా అని కేటీఆర్ మాట్లాడడానికి విలువ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ దీనికి జవాబు అయితే చెప్పాలి. అటు పోతే చేపల పులుసు, ఇటు వస్తే కోడి పులుసు మీరే వండుకొని తిన్నారా లేదా? తిన్నారు. దీనికి క్లారిటీ ఇవ్వండి. తినేటప్పుడు లేని పంచాయతీ నీళ్ళ కాడ, మీరు నీళ్ళ కాడ ఇప్పుడు పంచాయతీ వచ్చిందే మీతోటి, మీ ఆ 10 ఏళ్ళు మరి ఏం చేశారు? ఇది కూడా మేము అడుగుతున్నాం. అచ్చా, ఇంకోటి పాయింట్ మీరు అడుగుతలేరు, నేనే చెప్తున్నా పాయింట్ మీకు. కేటీఆర్ ఇంకో మాట అన్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు ఆయన రేవంత్ రెడ్డికి సీఎంకి ఓకే. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు అందుకే ఏదో నువ్వు అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో నుంచే కదా వచ్చింది. టీడీపీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా. టీడీపీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. దాని తర్వాత అతనికి స్పీకర్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. టీడీపీ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నాడు కదా. అప్పుడు మీ నాయన కూడా ఆయనే కదా గురువు. కేసీఆర్ గారు ఫస్ట్ రాజకీయాల స్టూడెంట్ లీడర్గా, యువజన నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్లో ప్రయాణం స్టార్ట్ అయింది. మా కుమారన్న దగ్గర వచ్చి బీఫారాలు తీసుకొని పోతుండే. ఇప్పుడు మన గాంధీభవన్ కుమారన్న దగ్గర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ లీడర్స్. అప్పుడు హనుమంతరావు అని, మన హనుమంతన్న విహెచ్ హనుమంతన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన షాగిరిదలు వీళ్ళు. యూత్ కాంగ్రెస్ పిసిసి అంతా అన్నీ ఆయనేగా అప్పుడు ఆయన విహెచ్ హనుమంతన్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ లీడర్. ఆయన కింద వీళ్ళంతా షాగిరిదలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు ఎందుకు దాంట్లో పోయారు మీరు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా 3 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అట్లనే మీ నాయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడేయడానికి, ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం, వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే. నాకు